వెల్కమ్ టు హెల్త్ టైమ్. శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ కాని కణితి అయితే కొంతకాలం వేచి చూడవచ్చు, కానీ బ్రెయిన్లో మాత్రం బినైన్ అయినా క్యాన్సరస్ అయినా మ్యాలిగ్నెంట్ అయినా అంటే ఎలాంటి కణితి అయినా ట్రీట్మెంట్ తప్పనిసరి అంటూ బ్రెయిన్ ట్యూమర్లో రకాలేంటి, ఎవరిలో ఈ ట్యూమర్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, పిల్లల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటుంటాయా, మరి పూర్తిగా నయం అవుతుంటాయా, క్యాన్సరస్ అయితే వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, తీవ్రమైన తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్కి ఇండికేషన్గా ఎప్పుడు భావించాల్సి ఉంటుంది, ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్. ఈ వివరాలు అందించడానికి డెల్టా హాస్పిటల్స్ న్యూరోసర్జన్ డాక్టర్ గ్రేతా శ్రవణ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందు డెల్టా హాస్పిటల్స్ పై ఏవి ఒకసారి చూద్దాం. ఇంటిపై ప్రయాణంలో ఆటుపోటులెంత సహజమో, నిత్యం స్పందించే గుండె ఎప్పుడైనా లయ తప్పడం అంతే సహజం. కావలసిందల్లా నేర్పుగల నావికుడు, నైపుణ్యం గల వైద్యుడు. డెల్టా హాస్పిటల్స్ అధునాతన వైద్య విధానం, డాక్టర్స్ నైపుణ్యం, సిస్టర్స్ కారుణ్యం. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండనవసరం లేకుండానే నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చింది. నియమాలకు లోబడి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా వర్తిస్తాయి. డెల్టా హాస్పిటల్స్, వెంకటేశ్వర నగర్, రాజమండ్రి. ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో ఉంది. ఉద్యోగంలో చేరి 1 నెల అయ్యింది. అంతలో నాన్నకి క్యాన్సర్ అని తెలిసింది. అందరూ పెద్ద పెద్ద పట్టణాలకి తీసుకెళ్లాలి, నెలల తరబడి ట్రీట్మెంట్ చేయించాలి, ఉద్యోగం మానేయాలి అని భయపెట్టారు. నా భయాలన్నిటికీ డెల్టా హాస్పిటల్స్ ఒకటే సమాధానం అని తెలిసింది. ఇప్పుడు మన రాజమండ్రిలోనే డెల్టా హాస్పిటల్లో వరల్డ్ క్లాస్ ఆంకాలజీ ఎక్విప్మెంట్, ఎక్స్పర్ట్ డాక్టర్స్ తో క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ లభిస్తుంది. చక్కటి ట్రీట్మెంట్ తో పాటు పేషెంట్ కి మనోధైర్యాన్నిస్తూ అత్యంత వేగంగా కోలుకునేలా చేయడంలో ముందుండే హాస్పిటల్ డెల్టా హాస్పిటల్స్, వెంకటేశ్వర నగర్, రాజమండ్రి. ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో ఉంది. రాజమండ్రిలోని డెల్టా హాస్పిటల్స్ గురించి, ఫెసిలిటీస్ గురించి, ఆ హాస్పిటల్లో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ గురించి ఏవి చూసాం కదా. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ గురించి ఆ హాస్పిటల్స్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రవణ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు. బ్రెయిన్ ట్యూమర్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటేనండి హెడేక్. బేసిక్గా బ్రెయిన్ అనేది రిజిడ్ బాక్స్లో ఉంటుంది, స్కల్ బోన్లో ఉంటుంది కదండి. సో దానికి ఒకవేళ ఏమైనా వాల్యూమ్ పెరిగింది అనుకోండి, అంటే మెదడులో గడ్డ వచ్చిందంటే దాని వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఆ వాల్యూమ్ పెరగడానికి జాగా అనేది ఉండదు, ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ సరౌండెడ్ బై ఏ హార్డ్ కవరింగ్ స్కల్ బోన్. సో సిమ్టమ్స్ ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది మెదడులో. ఆ ప్రెషర్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయంటే ముఖ్యంగా హెడేక్, అది కూడా ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది మోస్ట్ కామన్ ప్రజెంటేషన్ అండి. దాంతోపాటు హెడేక్ అసోసియేషన్స్ ఉంటాయన్నమాట. హెడేక్తో పాటు వామిటింగ్స్ ఉండొచ్చు, డబల్ విజన్ ఉండొచ్చు, ఇలాంటి మోస్ట్ కామనెస్ట్ ఫైండింగ్. అదే కాకుండా సెకండ్ మోస్ట్ కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఈ న్యూరోనల్ టిష్యూ ఇరిటేషన్ అనేది వస్తుంది. ఈ న్యూరోనల్ టిష్యూ ఇరిటేషన్ వల్ల ఏంటంటే ఫిట్స్, సీజర్స్తో ప్రజెంట్ అయ్యే అవకాశం. అండ్ డిపెండింగ్ అపాన్ ద లొకేషన్, అంటే ఆ గడ్డ ఎక్కడొచ్చింది అనే దాని ప్రకారం
ఆ టిష్యూ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ టిష్యూ చేసే ఫంక్షన్ అనేది బయటపడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ రీజన్లో ఎఫెక్ట్ అయితే చెయ్య కాలు పడిపోవడం రావచ్చు. అదే ఇదేంటి సెన్సరీ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే చేతులు కాలు తిమ్మిరులు రావచ్చు. అదే చిన్న మెదడు ఎఫెక్ట్ అయిందంటే పేషెంట్లు ఇదేంటి తూలు రావటం, కూర్చున్న చోటే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ అనేది కూడా ఉండొచ్చండి. ఓకే, అంటే తలనొప్పి అనేది మనలో చాలామంది కనిపించే సిమ్టము. అంటే ఒకవేళ ట్యూమర్కి రిలేటెడ్ హెడేక్ అయితే కాన్స్టాంట్గా ఉండడం, రోజు రోజుకి నొప్పి తీవ్రం అవడం, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటాయా? అది కూడా ఆన్ అండ్ ఆఫ్గా ఉండే రిస్క్ ఉంటుందా? కాన్స్టెంట్ ఉంటుందండి. ఇదేంటి ట్యూమర్ వల్ల వచ్చే హెడేక్ ఏదైతే ఉందో అది ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అంటే ఇదేంటి డే టు డే పెరిగే కొద్దీ దాని ఇంటెన్సిటీ, సివియారిటీ అనేది పెరుగుతూ వస్తుంది. దాంతోపాటు ఇందాకలు చెప్పాను కదా, రైజ్డ్ ఐసీపీ ఫీచర్స్తో అసోసియేషన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మనకి నార్మల్ వాస్కులర్ హెడేక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సమ్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందండి. దాంతోపాటు రోజు ఎండింగ్లో వస్తుంది. అలా కాకుండా మనకి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల వచ్చే హెడేక్ ఎర్లీ మార్నింగ్, అంటే నిద్రలోంచి మేల్కు చేసే అంత సివియారిటీతో ఉండి నిద్రలోంచి మేల్కు చేసే ప్రజెంటేషన్ అనేది ఉంటుందండి. ఎందుకని ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంట? ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే అండి, బేసిక్గా మనం పడుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం హైపో వెంటిలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే మెదడులో ఉండే రక్తనాళాలు ఏదైతే ఉంటాయో అవి కొంచెం వ్యాసో డైలటేషన్ అనేది జరుగుతుంది. వ్యాసో డైలటేషన్ అంటే సైజు పెరుగుతుంది. సైజు పెరిగే కొద్దీ ఏమవుతుంది, మెదడులో ఉండాల్సిన అంటే చెప్పాను కదా, బ్రెయిన్ ఈజ్ సరౌండెడ్ బై స్కల్ బోన్. సో మెదడులో ఉండే రక్తం ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ పెరుగుతుంది. ఆ వాల్యూమ్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ బ్రెయిన్ టిష్యూ, ట్యూమర్ టిష్యూ ఉంది, ఎక్స్ట్రాగా ఈ వాల్యూమ్ ఎక్స్ట్రా యాడ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే హెడేక్ అనేది మనకి ఎర్లీ మార్నింగ్ అనేది కనపడటం అనేది జరుగుతుందండి. పిల్లల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే రిస్క్ గమనిస్తూ ఉంటాం కదండి, వాళ్ళల్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయా? అసలు ఏ ఏజ్ గ్రూప్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటూ ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్స్ అనేది వైడ్ స్పెక్ట్రమ్ ఉంటుందండి. చిన్నపిల్లల్లోని కామన్గా వస్తుంది, ఓల్డర్ ఏజ్ గ్రూప్లోని కామన్గా వస్తుంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ వెరీ అగ్రెసివ్గా ఉంటాయి. కామనెస్ట్ ఏంటంటే మెడుల్లో బ్లాస్టోమా అనేది కామన్గా చూస్తూ ఉంటాం, బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం, ఆప్టిక్ నో గ్లయోమాస్ అనేది చూస్తాం, ఎపెండైమోమాస్ అనేది చూస్తాం. బేసిక్గా చిన్నపిల్లల్లో ఏంటంటే మెదడు బొముకలు అనేది పూర్తిగా అతుక్కోవు. టైం పెరిగే కొద్దీ మన 9 years ఆ టైంకి వచ్చిన తర్వాత స్కల్ బోన్ అంతా అతుక్కుంటుంది. సో పెద్దవాళ్ళలో చూసినట్టు ఒత్తిడికి సంబంధించిన సిమ్టమ్స్ అంటే ఈ తలనొప్పి, వాంతులు ఇలాంటివి కొంచెం తక్కువ ఉంటాయండి. వాళ్ళలో ఏంటంటే మగత రావటం ఒకటి ఉంటుంది, ప్లస్ ఫాంటనల్స్ అని ఉంటాయి. ఎక్కడైతే అతుక్కోలేదో ఆ అతుక్కున్న ఫాంటనల్స్ అనేవి బల్జింగ్ అనేది మనం ఎగ్జామిన్ చేస్తే కనబడుతూ ఉంటాయండి. ఇంతే కాకుండా వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, బరువు సరిగ్గా పెరగకపోవడం, ఇలాంటి ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటాం కదా, అలాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటామండి. మెదడులో కణితులు అనేవి ఎక్కువగా అంటే క్యాన్సరస్ ఎక్కువ చూస్తారా, నాన్ క్యాన్సరస్ బినైన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు? బినైన్ కండిషన్స్ చూస్తామండి, క్యాన్సరస్ కండిషన్స్ చూస్తూ ఉంటాం. మోస్ట్ కామనెస్ట్ అనుకునేది అయితే మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్ అండి. అంటే మెదడులో కాకుండా వేరే భాగం, అంటే లంగ్స్ నుంచి కానీ, థైరాయిడ్ నుంచి కానీ, కిడ్నీ నుంచి కానీ ఇక్కడ ప్రైమరీ లీజన్ ఉంటుందండి. అక్కడి నుంచి మెదడుకి స్ప్రెడ్ అయ్యి క్యాన్సర్ అనేది అక్కడ డెవలప్ అవ్వచ్చు. దీన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఇది మోస్ట్ కామనెస్ట్ అండి. దీని తర్వాత సెకండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే గ్లయోమాస్ అంటాం. గ్లయోమాస్ అంటే బ్రెయిన్లో డిఫరెంట్ కణజాలు ఉంటాయి, డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి. సపోర్టింగ్ టిష్యూ టు ద న్యూరోనల్ టిష్యూ ఈజ్ కాల్డ్ గ్లయల్ సెల్స్. ఆ గ్లయల్ సెల్స్ నుంచి డెవలప్ అయ్యేది గ్లయోమాస్ అనమాట. ఈ కూడా క్యాన్సరస్ ట్యూమర్సే. ఈ రెండు మోస్ట్ కామన్ అండి. ఇంతే కాకుండా బినైన్ ట్యూమర్స్ కూడా కొన్ని కామనెస్ట్ ఉంటాయి. అదే మెనింజియోమాస్ అంటే మెదడు చుట్టూతా పొరలు ఉంటాయి, ఆ పొరల నుంచి డెవలప్ అయ్యేది మెనింజియోమా. ఇది కూడా కామన్గానే చూస్తూ ఉంటాం. ముఖ్యంగా క్యాన్సరస్ లీజన్సే ఎక్కువగా చూస్తామండి, నాన్ క్యాన్సరస్ కన్నా. అయితే ఈ క్యాన్సరస్ అయినా బినైన్ కండిషన్ అయినా క్యాన్సర్ కాని కణుతులైనా ట్రీట్మెంట్ తప్పనిసరే? తప్పనిసరి అండి. బికాస్ చెప్పాను కదా, మెయిన్ వేరే టిష్యూలో, బాడీలో వేరే ఆర్గన్స్లో ఏంటంటే స్పేస్ అనేది ఉంటుంది. మనకి ఏమైనా గడ్డలు వచ్చినా కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి స్పేస్ అనేది ఉంటుంది. కానీ బ్రెయిన్లో ఏమైనా గడ్డ వస్తే స్పేస్ అనేది ఉండదు.
సో మనకి సిమ్టమ్స్ అనేది వెంటనే ఎవిడెంట్గా బయట కనబడతా ఉంటాయి. చెప్పినట్టు తలనొప్పి, వాంతులు, కళ్ళు సరిగ్గా కనపడకపోవడం, ఇద్దరిద్దరుగా కనపడటం. సో మనకు ఆ ప్రెషర్ సిమ్టమ్స్ని రిలీవ్ చేయాలంటే గడ్డను తప్పనిసరిగా తీసేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. బ్రెయిన్ ట్యూమర్ని డయాగ్నోస్ చేసే టెస్టులు ఏంటంటారు? సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ ద డయాగ్నోస్టిక్ మొడాలిటీ ఆఫ్ చాయిస్ అండి. మోస్ట్ సెన్సిటివ్ అయితే ఎంఆర్ఐ స్కాన్, అది కూడా కాంట్రాస్ట్ ఎన్హాన్సింగ్ ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ ది డయాగ్నోస్టిక్ ఆఫ్ చాయిస్. ఇంతే కాకుండా మనకి కామనెస్ట్ చెప్పాం కదా సెకండరీస్ ఫ్రమ్ ఎల్స్వేర్. సో వాటిల్లో ఏంటంటే పెట్ స్కానింగ్ చేస్తే మనకి బాడీలో ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నాయో అంతా క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుందండి. పెట్ స్కాన్ ఏంటంటే మెటబాలికల్ యాక్టివిటీ అనేది ఆ గడ్డలో ఉన్న మెటబాలిక్ యాక్టివిటీ ద్వారా మనకి లోకలైజ్ చేస్తుంది అండి, విజువలైజ్ చేస్తుంది ట్యూమర్ని. సో మన క్యాన్సరస్ ట్యూమర్లో ఏంటంటే మెటబాలికల్లీ హైలీ యాక్టివ్ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఉందో క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి. అదే కాకుండా మామూలుగా సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా కూడా కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ని మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీనియల్ ట్యూమర్స్ని సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా కూడా డయాగ్నోస్ చేయొచ్చు. అంతేకాకుండా కొన్ని పిట్యూటరీ ట్యూమర్స్ ఉంటాయి, ప్రొలాక్టినోమా, గ్రోత్ హార్మోన్ సెక్యూరిటింగ్, వీటిలో ఏంటంటే బ్లడ్ టెస్టుల ద్వారా కూడా మనకి తెలిసే అవకాశాలు ఉంటాయండి. డెల్టా హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రవణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి బ్రెయిన్ ట్యూమర్స్లో రకాలు, లక్షణాలు, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి ఒంగోలు నుంచి. హలో ఈశ్వర్ గారు. చెప్పండి సార్. చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. తలనొప్పి మామూలుగా ఉండేది సార్, ఈ బైక్ నుంచి వెనక్కి పడంగానే ఎక్కువైంది సార్. ఎప్పుడు పడ్డారండి? ఎన్ని రోజులు అయింది పడి? ఎన్ని రోజులు అయింది? నలవుతుంది సార్. తలనొప్పి ఒక్కటేనండి, లేదంటే తలనొప్పితో పాటు వాంతులు అవటం ఇదేంటి? వాంతులు ఏం లేవు సార్. వాంతులు ఏమీ లేదు. కలదోడు ఇప్పించినా కూడా తగ్గలేదు సార్. ఓకే, తలనొప్పి ఏ టైంలో వస్తుందండి? పగలపూట్లు, పొద్దున పూటలు వస్తుందా, రాత్రులు సాయంత్రాలు ఇంటికి వచ్చాక పని అయిన తర్వాత వస్తుందా? పగలపూటే సార్. పగలపూట ఎక్కువ వస్తూ ఉంటుంది. రాత్రులు నిద్ర అంతా బాగానే పడుతుందండి? అండ్ ఇదేంటి రాత్రి పగల ఎండలోకి వెళ్ళినప్పుడు, నైట్ చూసినప్పుడు, ఏదైనా ప్రయాణం చేసినప్పుడు వచ్చినప్పుడు వస్తుంది సార్. ఓకే, ప్రాబబ్లీ అది వాస్కులర్ హెడేక్, మైగ్రేన్స్ అలాంటి వాటి వల్ల అయ్యి ఉండొచ్చండి. బట్ నిర్లక్ష్య చేయకుండా ఒక న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ కానీ ఒకసారి సంప్రదించినట్టయితే ఒకసారి క్లియర్గా ఎగ్జామిన్ చేసి మీ ఫర్దర్గా అవసరం ఏమైనా స్కానింగ్ అవసరం ఉంటే చెప్తారు. ప్రస్తుతానికి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే స్కానింగ్ అవసరం లేదు, మందులు వాడటం వల్ల, మైగ్రేన్ ప్రొఫైలాక్సిస్ వాడటం వల్ల హెల్ప్ అవుతుంది అనిపిస్తుందండి. ఓకే, మీరు చెప్తూ ఉన్నారు బ్రెయిన్ ట్యూమర్ ఎలాంటి టైప్ అయినా ట్రీట్మెంట్ తప్పనిసరి అని. అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మెడికల్ మేనేజ్మెంట్ ఏమన్నా సాధ్యమేనా? అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్కి మెడికల్ మేనేజ్మెంట్ ఉండదండి. ఇదేంటి కొన్ని పిట్యూటరీ ట్యూమర్స్కి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొలాక్టినోమా అంటారు. అంటే ఆ మెదడు గడ్డ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఇదేంటి మనకి ఫైండింగ్స్ అనేవి రావచ్చు. అంటే ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే ఇన్ఫర్టిలిటీ రావచ్చు, ఇదేంటి మగవాళ్ళలో చూసుకున్నట్టయితే గైనకోమాస్టియా రావచ్చు. వీళ్ళకేంటంటే ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ సెక్రీషన్ ఉత్పత్తిని తగ్గిస్తే ఆ గడ్డ కూడా ష్రింక్ అవుతూ ఉంటుంది. కెబర్గోలిన్, బ్రోమ్కిప్టిన్ అని చెప్పి డోపమైన్ ఎగోనిస్ట్స్ అనేవి ఉంటాయండి. అవి వాడటం వల్ల ష్రింక్ అనేది అవుతూ ఉంటుంది. బట్ ఇదేంటి అబ్జర్వేషన్లో ఉండాలండి, సీరియల్ ఫాలోఅప్స్ ఉండాలి. ఇంతేకాకుండా గ్రోత్ హార్మోన్ సెక్రీటింగ్ పిట్యూటరీ ఎడినోమాలో కూడా మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేయొచ్చండి, ప్రొవైడెడ్ అది సెకండరీ సిమ్టమ్స్ డెవలప్ చేయకుండా ఉంటే. అంటే ఇదేంటి ఆ పిట్యూటరీ హార్మోన్ గ్రంథి దగ్గరే కంటి నరాలు ఇవన్నీ ఉంటాయి. ఆ కంటి నరాల మీద ఒత్తిడి ఏమైనా పడుతుందంటే మనం ఈ మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేయకూడదండి, ఫస్ట్ సర్జరీ ట్రై చేయాల్సి వస్తుంది. ఇలాంటి సెకండరీ సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ట్రై చేయొచ్చండి. దాన్ని ఫాలోఅప్లో 6 months వరకు చూడొచ్చు, ఇదేంటి తగ్గుతుందా లేదా అనేది. తగ్గుతుందంటే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సర్జరీ అంటే బ్రెయిన్ ట్యూమర్కి అంటే ఎలాంటి టైప్ ట్యూమర్ అయినా, ఏ సైజు ట్యూమర్ అయినా చాలా డిఫికల్ట్ టాస్క్ కదా. ఇప్పుడు ఎలాంటి అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయి? ఇదేంటి రీసెంట్ అడ్వాన్సెస్లో చూసుకున్నట్టయితే సైజ్ ఆఫ్ ద ట్యూమర్ బట్టి కూడా హెల్ప్ అవుతుందండి. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటే గామా నైఫ్ సర్జరీ అనేది ఇదేంటి రీసెంట్ డెవలప్మెంట్ అండి. 3 centimeters కన్నా ట్యూమర్ సైజ్ తక్కువ ఉందంటే వీ కెన్ గో ఫర్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఫర్ ఫ్యూ ఆఫ్ ద ట్యూమర్స్ అనమాట. ఇదేంటి లిస్టెడ్ ట్యూమర్స్ ఉంటాయి, ముఖ్యంగా సిపి యాంగిల్ శ్వానోమాస్ అని, మెనింజోమాస్ అని, వీటికి ఎస్ఆర్ఎస్ చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్లీ ట్యూమర్ అనేది ష్రింక్ అయిపోతుందండి. అండ్ సర్జరీ లాంటిది కాదు, ఇదేంటి ప్రిసైజ్ రేడియేషన్ ద్వారా మనం ఇదేంటి టార్గెట్ చేస్తాం ఆ ట్యూమర్ టిష్యూని.
సరౌండింగ్ టిష్యూని కూడా ఎఫెక్ట్ అవ్వదు, అంత ప్రెసిషన్ ఉంటుంది. రీసెంట్లీ చూసినట్టయితే ఈ రష్యన్ యుక్రెయిన్ వాళ్ళలో టోమాహాక్ మిసైల్స్ అనేవి వాడారు. అంటే మూవింగ్ టార్గెట్స్ని కూడా స్ట్రైక్ చేయగలిగే అంత టెక్నాలజీ ఉంది దాంట్లో. సేమ్ టెక్నాలజీ ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఆర్ గామా నైఫ్లో వాడతామండి. దీంట్లో టార్గెట్ టిష్యూ ట్యూమర్ అండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ లేటెస్ట్ డెవలప్మెంట్ అండి ట్యూమర్ మేనేజ్మెంట్లో. కాల్ చేద్దామండి వైజాగ్ నుంచి. హలో మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే మేడం సార్తో మాట్లాడు. నమస్తే అండి, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. సార్ నాకు తరచూ తలనొప్పి వస్తుంటది సార్. స్పెట్స్ కూడా వాడుతున్నాను. సైనస్ ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఓకే సార్ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ తలనొప్పి వచ్చి వామిటింగ్ అయిపోతుంటది సార్. ఓకేనమ్మా, వామిటింగ్ అయిపోయిన తర్వాత తలనొప్పి రిలీవ్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందమ్మా? సార్ అవును సార్, అవునండి. తలనొప్పి రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, సో తలనొప్పితో పాటు ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమీ లేవమ్మా వాంతులు కాకుండా? అంటే వేరే చేతులు కాళ్ళు తిమ్మిర్లు కానీ చేతులు కాళ్ళు పట్టు తగ్గడం కానీ ఇలాంటి సిమ్టమ్స్? నొప్పులు ఎప్పుడు కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి సార్. ఓకే, రాత్రి నిద్ర పట్టడం అవన్నీ బాగానే ఉంటాయమ్మా? నిద్ర బాగానే, అంటే సైనస్ కి టాబ్లెట్స్ వాడుతున్నాను సార్. సైనస్కి టాబ్లెట్స్ వాడుతున్నారు. మామూలుగా సైనస్ వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుందండి. మనకేంటంటే సైనస్ వల్ల వచ్చే హెడేక్ ఫ్రాంటల్ రీజన్ అంటే ముందు భాగంలోని ముక్కు పై భాగంలోని వస్తూ ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినా అది ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది అంటే మాత్రం మీరు న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ కానీ విజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అవసరమైతే స్కానింగ్ తీయించుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ మాత్రం ఆ సైనస్ ఆల్రెడీ డయాగ్నోజ్ అయింది కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఫాలో అయ్యి ఒకవేళ తగ్గకపోతే అప్పుడు ఫర్దర్గా న్యూరోసర్జన్ని కలవాల్సిన అవసరం ఉంటుందండి. పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళ గ్రోత్ ఏమీ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉండదా? చెప్పాను కదమ్మా, ఎక్కడ ఉంది ట్యూమర్ లొకేషన్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది అది. గ్రోత్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు అవ్వదండి. ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ అండ్ డిపెండింగ్ అపాన్ ద ట్యూమర్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది అనే దాన్ని బట్టి. యాజ్ సచ్ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వదు. బట్ ట్యూమర్ తర్వాత ఒకవేళ ఎడ్జువెంట్ ట్రీట్మెంట్ రేడియేషన్ ఇలాంటివి ఇచ్చినట్టయితే కొంచెం కోగ్నిషన్ అనేది తగ్గే అవకాశాలు అయితే ఉంటాయండి. అంటే చాలా వరకు ట్యూమర్ చిన్నగా ఉంటే రేడియోథెరపీతో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారా? అలా అని చెప్పలేమమ్మా. కొన్ని రకాల ట్యూమర్స్కి అయితే రేడియేషన్ ఇవ్వచ్చే ఇందాక చెప్పాను కదా, గామా నైఫ్ సర్జరీ అనేది రీసెంట్ డెవలప్మెంట్స్. సైజ్ లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉన్నంత వరకు గామా నైఫ్ సర్జరీ అనేది హెల్ప్ అవుతుంది. 3 సెంటీమీటర్స్ కన్నా పెరిగి ఉంటే మాత్రం గామా నైఫ్ అనేది హెల్ప్ అవుతుంది. దానికి ప్రిన్సిపల్ మొడాలిటీ సర్జరీయే. ఓకే, సర్జరీ అంటే ఓపెన్ సర్జరీస్ ఎక్కువగా చేస్తుంటారా? బ్రెయిన్కి కూడా ఎప్పుడైనా ఎండోస్కోపీ సర్జరీ చేసే అవకాశం కానీ నాసల్ ఎండోస్కోపీ ఇలాంటివి కూడా చేస్తుంటారా? ప్రిన్సిపల్ మొడాలిటీ ఎప్పుడు ఓపెన్ సర్జరీ అనండి. కొన్ని రకాల ట్యూమర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడినట్టు పిట్యూటరీ ట్యూమర్స్, యాంటీరియర్ స్కల్ బేస్ ట్యూమర్స్కి ముక్కు ద్వారా మనం ట్రాన్స్నేసల్ రూట్ ద్వారా ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి ట్యూమర్ని తీయచ్చు. అంటే కొన్ని రకాలు స్కల్ బేస్ ట్యూమర్స్ అంటాం. యాంటీరియర్ స్కల్ బేస్ ట్యూమర్స్, మిడిల్ స్కల్ బేస్, పోస్టీరియర్ స్కల్ బేస్, వీటికి ఎండోస్కోప్ ద్వారా మనం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అన్ని రకాలకి కాదు. ఓకే, ఆ ట్యూమర్ వచ్చిన ప్రదేశాన్ని బట్టి నోస్ ద్వారా చేయగలుగుతుంటారు. అవునండి. అంటే ఆ ట్యూమర్ ప్రొవైడెడ్ చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి సర్జరీస్ సాధ్యమంటారా? అలానే ఉండదమ్మా. బేసిక్గా ఎండోస్కోప్ ఏంటంటే ఒకప్పుడు రిజిడ్ ఉండే, ఇప్పుడు ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ కూడా వస్తున్నాయి. సో యాజ్ సచ్ ట్యూమర్ డీకోర్ చేసే కొద్దీ అది మనకి విజిబిలిటీ అనేది కనబడతా వస్తూ ఉంటుంది. సో సైజ్తో కంపారిజన్ ఏముంటుంది, ఎండోస్కోపీ అనేది డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ మీదే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎవరిలో ఎక్కువగా గమనిస్తూ ఉన్నారు దీనికి? అంటే మీరు ఇందాక చెప్పారు శరీరంలో ఇతర భాగాల్లో క్యాన్సర్ వచ్చి మెటాస్టాటిక్ కండిషన్ ఒకటి, అంటే మెదడుకు కూడా పాకడం అనేది. ఇంకా అసలు ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టుగా గమనిస్తూ ఉంటారు? యాజ్ సచ్ కారణం అనేది ఇప్పటికీ మనకి బ్రెయిన్ ట్యూమర్స్కి ఎందుకు వస్తాయనే కారణం అనేది బయటపడలేదు. బట్ ఫ్యూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి బయటపడినాయి. మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే ఎక్స్పోజర్ టు రేడియేషన్. ఎక్కువగా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అండ్ కొన్ని కెమికల్ కార్సినోజన్స్, పొల్యూటెంట్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ ఇండస్ట్రీ, సిమెంట్ ఫ్యాక్టరీ, వీళ్ళల్లో ఎక్కువ వస్తున్నట్టు కొన్ని స్టడీస్ అయితే ఉన్నాయండి.
ఇంతే కాకుండా ఫ్యామిలీ హిస్టరీతో అసోసియేషన్ అయితే ఉంటాయి. కొన్ని జెనెటికల్ కండిషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోఫైబ్రోమాటోసిస్ అంటాం, వీటిల్లో కూడా అసోసియేషన్స్ అనేవి కూడా చూస్తూ ఉంటామండి. యాజ్ సచ్ ఏజ్ అనేది కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ కిందే చూడొచ్చు. మోర్ దాన్ 50 years హయ్యర్ ద ఛాన్స్ ఆఫ్ ఎనీ బ్రెయిన్ ట్యూమర్ ఇంక్లూడింగ్ ద ఇదేంటి మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు, నాన్ మ్యాలిగ్నెంట్ కూడా అవ్వచ్చు అండి. అందుకని ఒక వయసు పైబడ్డాక మైగ్రేన్ లాంటి సిమ్టమ్స్ కనిపించినా అసలు నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అయ్యే రిస్క్ ఉంటుందని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ రిస్క్ యాజ్ సచ్ 50 years తర్వాత ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అంటే ప్రోగ్రెసివ్ హెడేక్ చెప్పాను కదమ్మా, పెరుగుతూ వస్తూ రావాలి హెడేక్ ఏదైతే ఉందో. ఇదేంటి మనం మెడికేషన్స్ వాడుతున్నా కూడా మనకు కంట్రోల్ అవ్వనప్పుడు యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ స్కాన్. ఇనిషియల్ రాంగానే కాదు, బట్ ఫస్ట్ మైగ్రేన్ అనేది అనుకున్నప్పుడు మైగ్రేన్ ప్రొఫైలాక్సిస్ అనేది ఉంటుంది, మెడిసిన్స్ అనేవి ఉంటాయి, అవి వాడి దాని తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే స్కాన్కి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి డాక్టర్ శ్రవణ్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. పిల్లల్లో కానీ వయసు పైబడ్డ వాళ్ళల్లో కానీ బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువగా గురయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి ఎవరిలో అయినా ఎర్లీ మార్నింగ్ బాగా హెడేక్, వామిటింగ్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయకూడదని, అది మరీ ముఖ్యంగా హెడేక్ రోజు రోజుకి పెరగడం, ప్రోగ్రెసివ్గా ఉండడం, ఇతర సిమ్టమ్స్ కూడా ఉండడం అనేది అసలు నెగ్లెక్ట్ అనుమానించాల్సిన విషయాలని. మామూలుగా అయితే మైగ్రేన్ హెడేక్స్ ఇవన్నీ ఆన్ అండ్ ఆఫ్గా ఉంటూ ఉంటాయి, కానీ మరీ ముఖ్యంగా వయసు పైబడ్డ వాళ్ళలో ఆల్ ఆఫ్ ఏ సడన్ మైగ్రేన్ హెడేక్ లాగా కనిపించినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా థరోగా ఎగ్జామిన్ చేయించుకుని ఉంటే బ్రెయిన్ ట్యూమర్స్ని ముందుగానే గుర్తించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ తోటి సర్జరీస్, ఒక్కోసారి ఎండోస్కోపీ సర్జరీ, ఒక్కోసారి రేడియోథెరపీ తోటి కొన్ని ట్యూమర్స్కి మెడికల్ మేనేజ్మెంట్తో కూడా ట్రీట్మెంట్ సాధ్యమేనంటూ డెల్టా హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రవణ్ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.